హాయ్ దివి గారు ఎలా ఉన్నారు? హాయ్ ఐఎమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మీరు ఈ సినిమా చూడలేదు కదా? అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ దట్ నా మూవీ నేను ఫస్ట్ టైం చూసుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్. సో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ మూవీలో? ఒక స్వీట్ సాఫ్ట్ రెబెల్ అలా. సో జనరల్గా మీకు బయట ఎలా ఉండడం? నేను బయట నార్మల్గా సూటిగా సుత్తి లేకుండా. అండ్ ఇంతకుముందు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు మిమ్మల్ని చూసి మీకు అవకాశం ఇచ్చారు. సో దాని తర్వాత తెలుగులో ఆపర్చునిటీస్ రావడం తక్కువ అయిందా? ఎందుకు సినిమాస్ చేయట్లేదు తెలుగులో? ఈ సినిమా మేము బిగ్ బాస్ అయిన వెంటనే 2020లో షూట్ చేసిన సినిమా అండి. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది అంటే 3 సంవత్సరాలు. నన్ను హీరోయిన్గా యాక్సెప్ట్ చేస్తారా చేయరా, లేకపోతే నేను సినిమాల్లో రోల్స్ తీసుకోవచ్చా అనే ఒక డౌట్తో ఆగిపోయాను. అందుకే నేను ఏది టేకప్ చేయలేదు. పెద్ద సినిమా ఇప్పుడు చిరంజీవి గారు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, లేకపోతే పుష్ప అలాంటి సినిమాలో ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే నేను తీసుకున్నానండి. సో చిరంజీవి గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది? నాకు సార్ ఒక మెంటర్ దేవుడిలాగా. ఆయన చేయబట్టే అంటే ఆయన వల్లే నేను అంటే నాకు అంత రీచ్ వెళ్ళింది, ఆడియన్స్ దాకా రీచ్ వెళ్ళింది. ఓ చిరంజీవి గారే గుర్తించారంటే దివి ఒక మంచి పర్ఫార్మర్ ఆ స్టైల్లో. అండ్ చిరంజీవి గారు మిమ్మల్ని మీ హెల్ప్ నేను ఎప్పుడు మర్చిపోలేనండి. థ్యాంక్ యూ. అండ్ రీసెంట్గా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం రష్మిక గారితో ఒక వీడియో చేశారు. ఏంటి అసలు ఎలా జరిగింది? అనుకోకుండా నేను కాఫీ షాప్కి వెళ్ళాను. ఆ వెనకాల రష్మిక వాళ్ళ షూట్ అవుతుంది. రష్మిక సచ్ అ స్వీట్ గర్ల్ అండి. అంటే నేను అసలు ఎప్పుడు ఎవరిని ఎక్కువ హెల్ప్ అడగలేను. రష్మిక దగ్గరికి వెళ్ళి, రష్మిక మై మూవీ ఈజ్ రిలీజింగ్, ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ టెల్ మీ, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్స్ ఓకే, ఐ జస్ట్ వాంట్ బైట్ ఫ్రమ్ యూ, if you're okay please give me a bite అనగానే she immediately accepted. I felt very good. She told me what to tell ante are this is my first film, I don't even know what. She's such a humble, very beautiful girl inside out. I really love the way she promoted the film andi. అండ్ ఎస్కేఎన్ గారితో కూడా మాట్లాడారు మూవీ గురించి. సో మూవీ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేశారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? మూవీ ప్రమోషన్స్ చేయడం వరకే మా బాధ్యత. మేము చేసాము. మూవీ ఏం చేయాలన్నా అది మీ చేతిలో ఉంది. నేనైతే నా కెరియర్ అంతా మీ చేతిలో ఉంది. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ అ గుడ్ న్యూస్. సో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు చూసినా ఒక హాట్ పోస్టులు పెడుతూ ఉంటారు. సో ఎందుకు దివి ఒక తెలుగు అమ్మాయిగా ఎందుకు అలాంటి పోస్టులు? అంటే తెలుగు అమ్మాయిలు హాట్గా ఉండకూడదా? ఓన్లీ హిందీ అమ్మాయిలే హాట్గా ఉండాలా, లేకపోతే హాలీవుడ్ అమ్మాయిలే హాట్గా ఉండాలా? ఇట్స్ నాట్ అబౌట్ తెలుగు అమ్మాయిలు హిందీ అమ్మాయిలు అండి. ఒక అమ్మాయి అంటే, యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న అమ్మాయి అంటే ఏ డ్రెస్లో అయినా కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ ఏ డ్రెస్ అయినా వేసుకోగలగాలి. దేనికి రెస్ట్రిక్షన్ ఉండకూడదు. ఇప్పుడు ఇదే నా కెరియర్ కదా, నా ప్యాషన్ ఇది, నా కెరియరే ఇది. దీంట్లో నేను ఇంతాగే వేసుకుంటాను, ఇలాగే వేసుకుంటాను అలా ఏం లేదు. ఐ డూ ఫర్ మై వర్క్. ఎస్పెషల్లీ అందరూ దివి గారు అంటే ఐస్ని చూస్తారు, ఎక్కువ ఐస్ని ఇష్టపడతారు. సో మీ ఐస్తో క్యారెక్టర్ని పర్ఫామ్ చేసే క్యారెక్టర్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అలాంటి క్యారెక్టరే ఇది, అలాంటిదే. నాకు డైలాగ్స్ తక్కువ, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బర్త్డే రోజు రిలీజ్ నా బర్త్డే కాదు, రేపు. సో మీ బర్త్డే కాదా? నా బర్త్డే April 25th. సో మంచి హిట్ అందుకోబోతున్నారా బర్త్డేలోగా ఈ మూవీతో? కలిపి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో పెద్దవాళ్ళు ఎవరైనా చూసి మూవీకి ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా మీ పర్ఫార్మెన్స్కి కానీ? నాగ్ సార్ చూశారు చాలా రోజుల ముందు. సార్ బాగుందని చెప్పారు. ఇప్పుడైతే ప్రెస్తో చూసాము, ఇంకా అందరూ చూడలేదు. సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రజెంట్ నేను బాబీ గారు, బాలకృష్ణ గారు మూవీ చేస్తున్నాను, పుష్ప 2 చేస్తున్నాను, హరికథ అని హాట్స్టార్కి చేస్తున్నాను. ఇంకో 2-3 ఫిలిమ్స్ అవుతున్నాయి, వెయిటింగ్. పుష్ప 2లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీలాగే ఉండబోతుంది. మీలాగే గబగబా క్వశ్చన్స్ అడిగి ఫుల్ టార్చర్ పెట్టేలాగా అనిపిస్తుంది ఉండబోతుంది. ఇంకా చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.